సోదరీ సోదరులారా, ఈ రోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 21 అధ్యాయం 1 నుండి 40 వచనం వరకు. సావధానంగా వినండి. వైద్యుడైన లూకా రాస్తున్నాడు, మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకు, మరునాడు రొదుకు, అక్కడ నుండి పతర వరకు వచ్చాము. అప్పుడు ఫెనీకేకు వెళ్లబోతున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరాము. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమతట్టున విడిచి సిరియ వైపుగా వెళ్లి తూరులో దిగాము. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉంది. మేమక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడే ఉన్నాము. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. ఆ దినములు గడిచిన తరువాత ప్రయాణమైపోతూ ఉండగా భార్యలతో పిల్లలతో వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపటానికి వచ్చారు. వారు మేము సముద్ర తీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి వద్ద ఒకరము సెలవు పుచ్చుకున్నాము. అంతట మేము ఓడ ఎక్కాము. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లారు. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తోలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి వద్ద ఒక రోజు ఉన్నాము. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7 ఒకడు, సువార్తికుడు అయిన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉన్నాము. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికున్నారు. వారు ప్రవచించేవారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అనే ఒక ప్రవక్త యూదయ్య నుండి వచ్చాడు. అతడు మా వద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుణ్ణి ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు అన్నాడు. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారు యెరూషలేముకు వెళ్లవద్దని అతన్ని బతిమాలుకున్నాము. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారెందుకని? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడడానికి మాత్రమే కాక చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరుకున్నాము. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేముకు ఎక్కి వెళ్లాము. కైసరయ్య నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడుగా ఉన్న కుప్రియుడైన మ్నాసోను ఇంట మేము దిగాలనే ఉద్దేశ్యంతో అతన్ని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చారు. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకున్నారు. మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చాడు. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియచెప్పాడు. వారు విని దేవుణ్ణి మహిమపరచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదని, మన ఆచారముల చొప్పున నడువకూడదని నీవు చెప్పటం వల్ల వారందరూ మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం విన్నారు. కావున మనమేమి చేస్తాము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక వింటారు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా వద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకోవడానికి వారికయ్యే తగులుబడి పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న వర్తమానము నిజము కాదని, నీవు ధర్మశాస్త్రాన్ని గైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని తెలుసుకుంటారు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసిందని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పారు. అంతటా పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయములో ప్రవేశించి
వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేరుస్తామని తెలిపాడు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహమంతటినీ కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా, సహాయము చేయండి, ప్రజలకు ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకు విరోధముగా అందరికీ అంతటా బోధిస్తున్నవాడు వీడే. వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేశారు. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోకి అతన్ని తీసుకుని వచ్చాడని ఊహించారు. పట్టణమంతా గలిబిలిగా ఉన్నది. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చారు. వెంటనే తలుపులు మూయబడ్డాయి. వారు అతన్ని చంపాలని యత్నిస్తూ ఉండగా యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చింది. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకుని వారి వద్దకు పరుగెత్తి వచ్చాడు. వారు పై అధికారిని, సైనికులను, రాణువ వారిని చూచి పౌలును కొట్టడం మానారు. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి, ఇతడెవడు, ఏమి చేశాడు అని అడుగగా, సమూహములో కొందరు ఈలాగు కొందరు అలాగు కేకలు వేస్తున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేస్తున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చింది. ఏలయనగా వానిని చంపమని జనసమూహము కేకలు వేస్తూ వెంబడించారు. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాడు. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలుసా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుష్యులను అరణ్యానికి వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాడు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సువాడనైన యూదుణ్ణి, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడ్డానికి నాకు సెలవిమ్మని వేడుకుంటున్నానని చెప్పాడు. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు సైగ చేశాడు. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు యెరూషలేములోకి వెళ్లి చెరసాల నిర్బంధంలోకి వెళ్లిపోయాడు. ఇంతవరకు 3 మిషనరీ యాత్రలు చేశాడు. ఇది పౌలు యొక్క జైత్ర యాత్ర. యెరూషలేము పురప్రవేశం చేస్తున్నాడు. యెరూషలేములో తన కోసం శ్రమలు కనిపెట్టుకొని ఉన్నాయని ఎన్నో సూచనలను దేవుడు చూపుతూనే ఉన్నాడు. మిలేతు అనే చోట పౌలుకు ఘనమైన వీడ్కోలు సభ జరిగింది. సంఘ పెద్దలతో పౌలు విస్తరించి మాట్లాడాడు. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్లిపోయాడు. హోసు, రోదు, పతరా ప్రదేశాల గుండా ఫెనీకేకు వచ్చాడు. కుప్రా, సిరియా ప్రాంతాలు దాటి తూరులో దిగాడు. ఫెనీకే ప్రాంతాన్ని ఇప్పుడు లెబానోను అంటాము. కుప్రను దూరం నుంచే చూచాడు. తిన్నగా తూరుకు వచ్చి అక్కడే దిగారు. తూరు గొప్ప వ్యాపార కేంద్రం. పౌలు అక్కడ 7 రోజుల పాటున్నాడు. అక్కడ ఉన్న శిష్యులు ఆత్మ ద్వారా పౌలుతో మాట్లాడారు. నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు, అనగా యెరూషలేములో నీకు శ్రమలు సంభవిస్తాయి. నీవు సిద్ధపడి గాని యెరూషలేములో అడుగు పెట్టకూడదు. పౌలు ఈ త్యాగానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ప్రభువు కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి పౌలు సిద్ధంగా ఉన్నాడు. యెరూషలేముకు వెళ్లడానికి, శ్రమలనుభవించడానికి పౌలు సర్వసన్నద్ధుడై ఉన్నాడు. యెరూషలేములోని విశ్వాసులకు ఉపకార విరాళాలు తీసుకువెడుతున్నాడు. స్వయంగా ఈ సొమ్మును యెరూషలేము సంఘానికి అప్పగించాలని పౌలు ఆశించాడు. ఏ సంఘాన్ని తాను అంతకు ముందు హింసించాడో
ఆ సంఘం పట్ల తన ప్రేమను ఇప్పుడు వెల్లడి చెయ్యగోరుతున్నాడు. మరెవరినీ పంపడం పౌలుకు ఇష్టం లేదు. పౌలు రోమాలో చెరసాల నిర్బంధంలో ఉండగా ఫిలిప్పీ సంఘస్థులు పౌలుకు తమ సౌహార్దిక శుభాకాంక్షలు పంపారు. ఫిలిప్పీ 1:12 పౌలు వారికి రాస్తూ అన్నాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవడానికే సమకూడి జరిగాయని మీరు తెలుసుకొనగోరుతున్నాను. పౌలుకు కలిగిన శ్రమలన్నీ సువార్త ప్రకటనకు దోహదపడ్డాయే కాని ఆటంకం కాలేదు. అపొస్తల కార్యములు 9:15-16 ప్రభువు పౌలును గురించి అననీయాతో ఏమన్నాడు? నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకొన్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుతాను. అవును, అలా చూపుతూనే ఉన్నాడు. పౌలు రాజుల ఎదుట సాక్షిగా నిలువబడతాడు. రాజైన అగ్రిప్ప ఎదుట సాక్ష్యమిస్తాడు. రోములో నీరో చక్రవర్తి ఎదుట నిలుస్తాడు. కైసరు ఇంటివారితో కూడా పౌలుకు పరిచయముంది. ఫిలిప్పీ 4:22 పౌలు ఏమి రాశాడు? పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెబుతున్నారు. ఈ ఫిలిప్పీ పత్రికను పౌలు రోము చెరసాలలో నుండి రాశాడు. పౌలు తన ఇహలోక జీవిత యాత్ర ముగింపులో తిమోతికి రాస్తూ 2 తిమోతి 4:7 నా పరుగును తుదముట్టించాను అన్నాడు. పౌలు దేవుని చిత్తానికి భిన్నంగా ఏదీ చెయ్యలేదు. దేవుని చిత్తానికి లోబడే అన్ని శ్రమలు అనుభవించాడు. పౌలు పట్ల దేవుని కృప అంతగా విస్తరించింది. తూరు, తొలెమాయి అనే స్థలాలను దర్శించి పౌలు కైసరయ్యకు వెళ్ళాడు. ప్రథమ శతాబ్దం ముగింపులో రోమా సామ్రాజ్యంలో అప్పటికే లక్షల కొలది విశ్వాసులున్నారు. పౌలు కాలి నడకన ఎంతో దూరం ప్రయాణం చేశాడు. దారి పొడుగునా ఎందరెందరో విశ్వాసులను కలుసుకుంటూ పౌలు ఎంతో ఆత్మానందం అనుభవించాడు. కైసరయ్యలో ఫిలిప్పు అనే సువార్తికుని ఇంట్లో పౌలు ఉన్నాడు. ఫిలిప్పుకు 4 కుమార్తెలున్నారు. వారు ప్రవచన వరములు గలవారు. అగబు అనే ప్రవక్త వచ్చి పౌలుకు బంధకాలు, శ్రమలు కలుగుతాయని అభినయపూర్వకంగా చెప్పాడు. దానికి పౌలు ఎలా ప్రతిస్పందించాడు? ఇదంతా ఏమిటి? మీరు ఏడ్చి నా గుండెను ఎందుకిలా బద్దలు చేస్తారు? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడడానికి మాత్రమే కాదు, చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వారు పౌలును ప్రభువు చిత్తానికి అప్పగించి పంపారు. శ్రోతలు గమనించండి, ఈ ప్రయాణ వివరాలు డాక్టర్ లూకా రాస్తున్నాడు. యెరూషలేములో శ్రమలున్నాయి, వెళ్ళవద్దు అంటున్నారు. పౌలు నేను వెళ్తాను, శ్రమలు, చెరసాల సువార్తకు ఆటంకము కావు అని స్పష్టంగా చెబుతున్నాడు. వారు పౌలును ఎంతో ప్రేమించారు. వారు ఏడుస్తుంటే ఏడవకండి, నా గుండెలు బద్దలు చేయకండి అంటున్నాడు పౌలు. యెరూషలేముకు వెళ్ళనే వెళ్ళాడు. తనకు కావలసిన సామగ్రి తీసుకొని వెళ్ళాడు. మనాసోను ఇంటిలో దిగాలని ఏర్పాటైంది. అతడు మొదటి నుండి శిష్యుడే. అతడు కుప్రియుడు. ఆ మర్నాడు పౌలు, అతని సౌవార్తిక బృందము అందరూ యాకోబు ఇంటికి వచ్చేశారు. యాకోబు పౌలుకు తమ సేవా నివేదిక వినిపించాడు. దేవుడు అన్యజనులలో జరిగించిన గొప్ప కార్యాలను వివరంగా చెప్పాడు. వారందరూ దేవుణ్ణి మహిమపరిచారు. యూదులలో అనేక వేల మంది విశ్వాసులయ్యారు. యూదులకు ధర్మశాస్త్రమందు ఆసక్తి ఎక్కువ. పౌలు ప్రబోధాలను వారు అపార్థం చేసుకుంటున్నారు. పౌలు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అపోహపడుతున్నారు. సున్నతి అక్కర్లేదు అంటున్నాడని, ధర్మశాస్త్రోక్తమైన ఆచారాలను పౌలు కొట్టివేస్తున్నాడని వారు పౌలును అపార్థం చేసుకుంటున్నారు. అపోహలు తొలగించడానికి పౌలు ఒక చిన్న పని చెయ్యాలి.
నలుగురు మనుష్యులు మొక్కుబళ్లు చెల్లించడానికి వచ్చారు. పౌలు వారితో వెళ్ళాలి, శుద్ధి కార్యక్రమంలో పాల్గొనాలి. తద్వారా వారు వాస్తవం గ్రహించగలుగుతారు. పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాడు, ధర్మశాస్త్రానికి నెరవేర్పు అయిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. అన్యజాతులు విగ్రహారాధన బలులు అర్పించకూడదు, జారత్వం మానాలి. పౌలు ఈ విధంగా శుద్ధి దినాలు నెరవేర్చాడు. 1 కొరింథీ 8:8 పౌలు ఈ అంశాన్ని విశదీకరించాడు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. 1 కొరింథీ 7:17-20 ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించాడో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందే నడుచుకోవాలి. సున్నతి పొందిన వాడెవడైనా పిలువబడ్డాడా, అతడు సున్నతిని పోగొట్టుకోవద్దు. సున్నతి పొందని వాడెవడైనా పిలువబడ్డాడా, సున్నతి పొందవద్దు. దేవుని ఆజ్ఞలను అనుసరించటమే ముఖ్యము కాని సున్నతి పొందడంలో ఏమీ లేదు, సున్నతి పొందకపోవటంలో ఏమీ లేదు. ప్రతివాడూ ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి. 1 కొరింథీ 9:19-23 పౌలు ఆత్మల సంపాదన విధానాన్ని వివరించాడు. అన్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నా ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించుకోవడానికి యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను, గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినా ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకోవటానికి ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉన్నాను. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించడానికి అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. యూదులను సంపాదించుకోవడానికి పౌలు ఆ విధంగా చేశాడు. కృపచేత రక్షణ పొందిన వ్యక్తి ఇతరులను సంపాదించుకోవడానికి సృజనాత్మకమైన పద్ధతి ఏదైనా వాడవచ్చు. కృపలో స్వేచ్ఛ ఉంది. భోజన నియమాలను మన రక్షణను కలిపివేయకూడదు. ఈ రెండిటికీ సంబంధం లేదు. వారు పౌలును అపార్థం చేసుకుని అతడు దేవాలయంలో ఉండగా పెద్ద గలిబిలి చేశారు. వారు పౌలును చంపడానికి ప్రయత్నించారు. పటాలపు అధికారులు వచ్చి పౌలును తప్పించారు. అధికారి పౌలును కోటలోకి తీసుకుపోయాడు. ఆ జనసమూహంలో అధికారులు పౌలును మోసుకొని పోవలసి వచ్చింది. పౌలు అధికారికి తన రోమీయ పౌరసత్వాన్ని గురించి చెప్పాడు. పౌలు మాట్లాడడానికి అధికారి సెలవిచ్చాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలును అధికారి ఎరుగడు. పౌలు రోమా పౌరసత్వం అతనికిప్పుడు సహాయపడింది. పౌలు గ్రీకు భాష మాట్లాడగలడు. పౌలుకు రోము సామ్రాజ్య పౌరుడుగా వాక్స్వాతంత్ర్యమున్నది. అధికారుల అనుమతితో పౌలు మాట్లాడాడు. పౌలు హీబ్రూ భాషలో మాట్లాడాడు. వారందరూ యూదులు. యూదులను ఉద్దేశించి పౌలు హీబ్రూ భాషలోనే మాట్లాడుతున్నాడు. శ్రోతలు వింటున్నారా? ధర్మశాస్త్రము అన్యులకు వర్తించదని పౌలు చెప్పాడు. గాని ధర్మశాస్త్రాన్ని పౌలు అగౌరవపరచలేదు. యూదులకు ధర్మశాస్త్రాన్ని మించిన యేసు కృప కావాలి. అన్యులకు ధర్మశాస్త్రం లేకపోయినా వారికి ఉచితంగా నేరుగా కృప లభించింది. యూదేతరులందరికీ యేసు కృప కావాలి. ఇదే పౌలు సందేశం. మొక్కుబళ్లు చెల్లించే వారికి అయ్యే ఖర్చు కూడా పౌలు తానే భరించాడు. అన్యులను దేవాలయంలోకి తెస్తున్నాడని మత ఛాందసులు పౌలు మీద నేరం మోపారు. అది ఆంటోనియా కోట. పౌలును ఈ సందర్భంలో ప్రాణాపాయం నుంచి కాపాడింది రోమా న్యాయశాస్త్రం.
ఈ అధ్యాయంలో అగబు ఒక అభినయ ప్రవక్త. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు ఇలాంటి అభినయ ప్రవక్తలే నాటకీయత ఉట్టిపడేటట్లు తమ ప్రవచనాలను వస్తుపాఠాలుగా ప్రబోధించారు. శత్రువుతో నా పాదాల మీద నిలిచి పోరాడి చస్తానుగాని శత్రువు ఎదుట మోకాళ్ల మీద చావను అనేది స్వాతంత్ర్య సమరయోధుని ఆదర్శం. పౌలు గొప్ప విశ్వాస యోధుడు. క్రైస్తవ సంఘ కుటుంబానికి చెందిన విశ్వాసులకు ఎక్కడికి వెళ్లినా సోదరులు ఉంటారు, వారిని చేర్చుకుంటారు. సోదరీ సోదరుడా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? ఆయన సంఘ కుటుంబానికి నీవు చెంది ఉన్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.